హాయ్ ఫ్రెండ్స్, బాచీ ఫ్యామిలీ తెలుగు వ్లాగ్కి స్వాగతం. మా కుటుంబంతో కలిసి ట్రావెల్, ఫుడ్, ఫన్ మరియు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మీతో పంచుకోబోతున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. మీలో ఎవరైనా ట్రావెల్ ప్లాన్ చేస్తున్నారా? ఏదైనా కంట్రీకి వెళ్ళాలనేసి, విజిటింగ్ కానీ, ఫ్రెండ్స్తో కానీ, ఫ్యామిలీతో కానీ వెళ్ళాలనుకుంటే వారికి ఈ వీడియో చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు మీరు ప్లాన్ చేసినప్పుడు ఏ కంట్రీకి వెళ్దాము, ఎక్కడ వీసా అప్లై చేద్దాము, ఎన్ని రోజుల్లో వీసా వస్తుంది అనే ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. అందుకోసం మీరు ప్లాన్ చేసే కంట్రీలో సౌత్ ఆఫ్రికా కూడా యాడ్ చేసుకోండి. సౌత్ ఆఫ్రికా టూరిజంకి చాలా బాగుంటుంది. చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి కూడా. వెదర్ కూడా బాగానే ఉంటుంది. అండ్ మీరు ఎక్కడికో వెళ్ళనవసరం లేదు. మీ ఇంట్లో నుండి మీరే అప్లై చేసుకోవచ్చు వీసా. వితిన్ 24 అవర్స్‌లో మీకు వీసా అప్రూవ్ వస్తుంది డాక్యుమెంట్. మీ పాస్‌పోర్ట్‌కు లింక్ అయ్యి ఉంటుంది. వితిన్ 24 అవర్స్‌లో. ఈవెన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ వస్తుంది. వన్ ట్రిప్‌కి మీరు అప్ టు 90 డేస్ స్టే చేయొచ్చు. మీరు ఇంకా స్టే చేయాలంటే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకుంటే మళ్ళీ మీకు మళ్ళీ ఒక 90 డేస్ ఎక్స్‌టెన్షన్ చేస్తారు. అంటే మీరు వన్ సింగిల్ ఎంట్రీతో 180 డేస్ వరకు మీరు సౌత్ ఆఫ్రికాలో స్టే చేయొచ్చు. మీరు చాలా ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు ఫ్యామిలీతో గానీ, ఫ్రెండ్స్‌తో గానీ. ఈ అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే నేను అది ఎక్సైటింగే ఎవరికైనా. మనము వేరే కన్సల్టెన్సీ వాళ్ళతోటి వెళ్లి, వాళ్ళు మనకు అకామిడేషన్, ఫ్లైట్ కొన్ని అడ్జస్ట్ అవుతాయి, కొన్ని అడ్జస్ట్ అవ్వవు. మన ప్లాన్, మన ట్రావెల్, మన ఎంజాయ్‌మెంట్ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మనము వెళ్ళొచ్చు. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫ్రీ, ఫ్రీ, ఫ్రీ. బాచీ ఫ్యామిలీ తెలుగు వ్లాగ్‌ని చూస్తున్నందుకు థాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను ఎలా అప్లై చేసుకోవచ్చు అనే ఇన్ఫర్మేషన్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేను కొన్ని ప్లేసెస్ కూడా మీకు చెప్దాం అనుకుంటున్నా. సౌత్ ఆఫ్రికాలో చూడదగిన ప్లేసెస్ అంటే ఏంటి అనేసి. జోహానస్బర్గ్‌లో జోహానస్బర్గ్ పోర్ట్‌కెళ్ళాక అక్కడ నుండి మనము స వైల్డ్ లైఫ్ సఫారీకి వెళ్ళొచ్చు. ఆహ్, అండ్ జోహానస్బర్గ్‌లో క్యాసినో చాలా పెద్దగా ఉంటుంది. చూడడానికి బాగుంటుంది. కానీ ఆడడానికి నేను ఎంకరేజ్ చేయను. చూడడానికైతే బాగుందని చెప్తాను. అండ్ సాబీ ఉంటుంది. అండ్ లయన్స్ పార్క్ ఉంటుంది జోహానస్బర్గ్‌లో. చాలా లయన్స్ ఉంటాయి. ఇది బాగుంటుంది. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. డ్యామ్ ఉంటుంది. డ్యామ్ దగ్గరలో మనవి మన లేడీస్ గోల్డ్ చేయించుకున్నప్పుడు పెట్టుకోవడానికి ముత్యాలు, చిన్న స్టోన్ డిఫరెంట్ ఫ్లేవర్ ఆఫ్ స్టోన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. కంపేర్ టు అదర్ ప్లేసెస్ కొద్దిగా చీప్ గానే ఉంటాయి ఇక్కడ. మేము వెళ్ళినప్పుడు చాలా సార్లు తీసుకున్నాం మేము. ఆహ్, ఇంకేసి కేప్ టౌన్‌కొచ్చేస్తే వెస్టర్న్ కేప్‌లోకొచ్చేసి వరల్డ్‌లోనే 7 వండర్స్‌లో ఒకటైన టేబుల్ మౌంటైన్ చాలా బాగుంటుంది. అండ్ కేప్ పాయింట్ అండ్ కేప్ ఆఫ్ గ్లాస్, కేప్ ఆఫ్ గుడ్ హోప్. అండ్ కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఏంటంటే నేవీ వాళ్ళు చేసేటప్పుడు లాస్ట్ టైమ్ లాస్ట్ లాంగ్ బ్యాక్ అక్కడికే వచ్చారంట నేవీ మీద సౌత్ ఆఫ్రికాని ఇట్లా ఫైండ్ చేసింది వాళ్ళు. అండ్ వైన్ ల్యాండ్స్ ఉంటాయి. చాలా వైన్ ల్యాండ్స్ ఉంటాయి. వైన్ టేస్ట్ చేసే వాళ్ళకి చాలా ఉంటాయి. వైన్ ఎట్లా తయారు చేస్తారో కూడా చూడొచ్చు. కొన్ని ప్లేసెస్ చూపిస్తారు. చాలా వైన్ ఫార్మ్స్ ఉంటాయి ఇక్కడ. మామూలు చిన్న చిన్నవి ఉండవు. చాలా ఎకరాలతో ఉంటాయి వైన్ ఫార్మ్స్. మనం ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. ఆహ్, టేస్ట్ కూడా చేయొచ్చు వైన్. డిఫరెంట్ ఫ్లేవర్ ఆఫ్ వైన్ మీరు టేస్ట్ చేయొచ్చు. అదొకటి ఉంటుంది ఇక్కడ. అండ్ ఇక్కడి నుంచి నైజాగ్‌కెళ్తే బంగీ జంప్ ఉంటుంది. అడోబి ఎలిఫెంట్ పార్క్, పోర్ట్ ఎలిజబెత్‌లో అడోబి ఎలిఫెంట్ పార్క్ ఉంటుంది. ఇక్కడ చాలా బీచెస్ ఉంటాయి. ఈ ఈ బీచ్‌లో కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు చాలా. మళ్ళీ గార్డెన్ రూట్ ఉంటుంది. డ్రైవ్ చేస్తా అన్న వాళ్ళకి చాలా బావుంటుంది. ఎందుకంటే ఒక సైడ్ కొండ ఉంటుంది. ఇంకో సైడ్ సముద్రం ఉంటుంది. సన్‌సెట్ అప్పుడు చాలా బావుంటుంది డ్రైవ్ చేస్తూ ఉంటే. మళ్ళీ మధ్య మధ్యలో ప్లేసెస్‌లో మనము ఆగేసి ఫోటో తీసుకోవచ్చు. వ్యూ స్పాట్‌లుంటాయి. పిక్నిక్ స్పాట్స్ ఉంటాయి. చాలా ప్లేసెస్‌లో మనకు టూరిజంకి ఎంకరేజ్ చేసేలా ఉంటాయన్నట్టు. ఎంత ఎంత మనం స్పెండ్ చేస్తామంటే అంత ఉంటుందన్నట్టు. ముజంబర్గ్ బీచ్ బావుంటుంది. బ్లోబర్గ్ బీచ్‌లో సన్‌సెట్ వ్యూ ఉంటుంది. మనకు సన్ వెళ్తుంటుంది. అక్కడ చాలా బావుంటుంది సమ్మర్ టైమ్‌లో. ఆహ్, సెప్టెంబర్ టైమ్‌లో వచ్చి స్ట్రాబెర్రీ పికింగ్ ఉంటుంది. అండ్ హర్మానస్‌లో సెప్టెంబర్‌లో వచ్చేసి వేల్స్ వాచింగ్ ఉంటుంది. అండ్ ఆహ్, డిసెంబర్ టైమ్‌లో చెర్రీ పికింగ్ ఉంటుంది. కేప్ టౌన్‌లో మనమే ఎళ్ళేసి చెర్రీ పికింగ్‌కెళ్ళి తెంపుకొని రావచ్చు. తినొచ్చు. చాలా బావుంటాయి. యాపిల్ పికింగ్ ఉన్నాయి. ఆరెంజ్ ఉన్నాయి. ఆరెంజ్ పికింగ్ చాలా ఫార్మింగ్ ఉందన్నట్టు మనం వెళ్లి ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు, చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. నాకు 100% ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వరు.
చాలా ఎంజాయ్ చేస్తారు సౌత్ ఆఫ్రికాని. సౌత్ ఆఫ్రికా వెదర్‌ని చేస్తారు. సౌత్ ఆఫ్రికా వాళ్ళ కల్చర్ గూడా బావుంటాయి. మనకు వాళ్ళు హ్యాండ్‌మేడ్‌తో చేస్తారు. క్రాఫ్ట్ చేస్తారు. ఇవి చాలా బాగుంటాయి. డిఫరెంట్ యానిమల్స్‌ని వీటిని ఇంట్లో మన షోకేస్‌లో గాని, ఆఫీస్‌లో పెట్టుకోవడానికి చాలా బాగా ఉంటాయి. అవి అయి కాస్ట్‌లీగా ఉంటాయి. మంచి వెయిట్‌తో ఉంటాయి. ఏదో లైట్ వెయిట్ గూడా ఉండవు. ఏదో మామూలుగా బయట అమ్ముతున్నారు గదా! అని చెప్పి అలా ఉండవు. వెయిటేజ్ తోటే చాలా బాగుంటాయి. నేను ఆన్‌లైన్‌లో మీకెలా చేసుకోవాలంతా డీటెయిల్‌గా చూపిస్తాను. మనము వెబ్‌సైట్‌కి ఎళ్లి వెబ్‌సైట్‌లో మనం ఫస్ట్ రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. రిజిస్టర్ అయ్యాక మనకు నోటిఫికేషన్ ఈమెయిల్ వస్తుంది. మన ఈమెయిల్ అడ్రెస్‌కి మనం ప్రొవైడ్ చేసిన ఈమెయిల్ అడ్రెస్‌కి. ఆ ఈమెయిల్ అడ్రెస్‌ని మనం క్లిక్ చేస్తే నావిగేట్ చేస్తుంది. అక్కడికెళ్ళేసి మనం లాగిన్ అవ్వాలి. మన యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయ్యాక మనకు ఒక బార్‌కోడ్ ఉంటుంది. ఆ బార్‌కోడ్‌ని మన స్మార్ట్ డివైస్‌తో స్కాన్ చేస్తే మన యొక్క సెల్ఫీ తీసుకుంటుంది. అండ్ మన యొక్క ఆహ్, పాస్‌పోర్ట్ కూడా స్కాన్ అవుతుంది. అవి మనం స్కాన్ చేసి అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి సబ్మిట్ చేశాక అప్లికేషన్ మనము నోటిఫికేషన్ మనము ట్రాక్ చేసుకోవచ్చు. మన స్టేటస్ ఏంది నోటిఫికేషన్. వన్స్ ఇష్యూ అప్రూవ్ అయ్యాక మనకి ఈమెయిల్ నోటిఫికేషన్ ఉంటుంది. మనం అది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ మన యొక్క ఫోన్ ఈ వాలెట్‌లో కూడా మనం దాన్ని సేవ్ చేసుకొని మనం ట్రావెల్ చేయొచ్చు. ఒకటి ఇక్కడ మ్యాండేటరీ ఏంటంటే మనం పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఏదైతే ఇస్తామో అక్కడికే మనం ఫ్లై అవ్వాల్సి ఉంటుంది. ఏ వేరే కాడికి కాకుండా ఈటీ అనేది స్పెసిఫిక్‌గా అది చేస్తారు. మనము ఫర్ ఎగ్జాంపుల్ కేప్ టౌన్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఎట్టేసి మనం జోహన్నెస్బర్గ్ ట్రావెల్ చేస్తామంటే మళ్ళీ ఇమిగ్రేషన్‌లో ఇష్యూస్ అవుతాయి. అది మీరు చూసుకోండి. మీరు పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఏది చేస్తున్నారో దానికి మీరు ఫ్లై అవ్వడానికి కూడా ప్లాన్ చేసుకోండి. ముందే ప్లాన్ చేసుకోండి ఇక్కడికి వెళ్దాం అనేసి. మళ్ళీ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఒకటిచ్చి ఇంకో దానికి ఫ్లై చేస్తే అన్నెసెసరీ ఇష్యూస్ వస్తాయి. లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడికెళ్ళేసి మనము హౌ టు అప్లై అని చెప్పేసి ఇచ్చారు. రిజిస్టర్ అండ్ వెనక మన ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్, బయోమెట్రిక్, పాస్‌పోర్ట్, అప్లికేషన్ ఫార్మ్, పేమెంట్ అండ్ సబ్మిషన్ అనేసి. నేను ఫస్ట్ రిజిస్టర్ అవుతున్నాను. ఇక్కడ బిఫోర్ ప్రొసీడింగ్ విత్ యువర్ రిజిస్ట్రేషన్ ప్లీజ్ నోట్ ది ఫాలోయింగ్ ఇది వచ్చారన్నట్టు. మనం ఇక్కడ ఏమి ఇచ్చారంటే మన సిటిజన్స్ ఆఫ్ చైనా, ఇండోనేషియా, మెక్సికో వాళ్ళకి కోసం ఇచ్చారు. ఇలా చేసుకోవచ్చు అనేసి స్పెసిఫిక్‌గా మనకు ఎంటరింగ్ మనం ఏ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌తో సౌత్ ఆఫ్రికాలో ఓటాంబో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, కేప్ టౌన్ ఇంటర్నేషనల్ లాన్సెరియా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అనేసి 18 ఇయర్స్ ఓల్డ్ అయితే ఉండాలి రిజిస్టర్ అయ్యేవాళ్ళు. వాలిడ్ ఆర్డినరీ పాస్‌పోర్ట్ 19 మంత్స్ ఉండాలి. బేసికల్‌గా ఎవరైనా 6 మంత్స్ అంటారు. కానీ వీళ్ళు వచ్చేసి 19 మంత్స్ అంటున్నారు. రిజిస్టర్ అయ్యాక టేక్ ఎ సెల్ఫీ అండ్ స్కాన్ ఆర్డినరీ పాస్‌పోర్ట్ విత్ ఎ స్మార్ట్ డివైస్. మనం రిజిస్టర్ అయ్యాక బార్‌కోడ్ వస్తుంది. దాంతో చేసుకోవాలి అన్నట్టు. నేను చూపిస్తాను మీకు. I have read, accept and understand. నేను నా పాస్‌పోర్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ పాస్‌పోర్ట్ కంట్రీ ఇష్యూ అండ్ నేను ఏ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ సౌత్ ఆఫ్రికాలో ఏ ఎయిర్‌పోర్ట్ నుంచి ఎంటర్ అవుతానంటాను కేప్ టౌన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పెట్టాను. మై కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ మై మొబైల్ నంబర్, పాస్‌వర్డ్ అని చేశాను. ఐఎమ్ నాట్ ఎ రోబోట్ చేసి క్రియేట్ ప్రొఫైల్ చేశాను. చేశాక మనకు ఈమెయిల్ కన్ఫర్మేషన్ అనేది మన ఈమెయిల్ వస్తుంది. మనం ఈమెయిల్కి వెళ్ళేసి చెక్ చేసుకోవాలి. నాకు ఇక్కడ వచ్చేసి కన్ఫర్మేషన్ ఈమెయిల్ వచ్చేది. నుంచి మనం ఈ లింక్ ప్రొసీడ్ చేసేస్తే మనం లాగిన్ అవుతాము. మనం లాగిన్ అయ్యాము. ఇప్పుడు నా అకౌంట్లోకి లాగిన్ అయ్యాక ఇప్పుడు మనం అప్లై చేసుకోవచ్చు. అప్లై నౌ అనే ఒక బటన్ కొడితే అండర్స్టాండ్ మళ్ళీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ప్లీజ్ కంప్లీట్ ది ఫ్యామిలీ సెక్షన్ ఇన్ ప్రొఫైల్, కంటిన్యూ. ఇక్కడ మనము ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేశాక మనకు క్యూఆర్ కోడ్ వస్తుంది. ఈ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే మన మొబైల్‌తో స్మార్ట్ డివైస్‌తో స్కాన్ చేసుకోవాలి. స్కాన్ చేస్తే మనకు అక్కడ మొబైల్‌లో చూపిస్తుంది సెల్ఫీ ఫోటో క్యాప్చర్ అనేసి. మనం ఫస్ట్ సెల్ఫీ ఫోటో క్లియర్‌గా ఇచ్చాక మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మన ఆర్డినరీ పాస్‌పోర్ట్‌ని మనం స్కాన్ చేయమంటుంది. ఫస్ట్ ఫ్రంట్ పేజ్‌ని మనం ఆ పేజ్‌ని స్కాన్ చేశాక ప్రాపర్ స్కాన్ అయ్యాక ఇక్కడ స్టేటస్ క్యాప్చర్ కంప్లీట్ అనే స్టేటస్ చూపిస్తుంది. ఇప్పుడు మనం క్లిక్ కంటిన్యూ కొడితే మనకు మిస్ అయిన ఇన్ఫర్మేషన్
ఏదైనా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పాస్పోర్ట్స్ ప్రాపర్ గా స్కాన్ కాకపోతే ఇన్ఫర్మేషన్ ఇక్కడ కంట్రీ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదైతే మిస్ అయ్యద్దో ఆ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. మ్యారీడ్ అండ్ మ్యారేజ్ స్టేటస్ అండ్ డేట్ ఆఫ్ జర్నీ, పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అండ్ అడ్రస్ అని అన్ని ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అప్డేట్ చేశాక మళ్ళీ మనము క్లిక్ కంటిన్యూ అనే బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ కంటిన్యూ డిక్లేర్ చేసినప్పుడు డిక్లరేషన్ పేజ్కి మనం తీసుకెళ్తుంది. డిక్లరేషన్ స్క్రీన్కి వచ్చాక మనము ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్, మన ఇమిగ్రేషన్ హిస్టరీ అండ్ హెల్త్, ఏమైనా క్రిమినల్ రికార్డ్స్ ఉంటే వాటిని ఫిల్ చేయాల్సి ఉంటుంది. బేస్డ్ ఆన్ క్వశ్చన్స్ ఆన్సర్ చేశాక క్లిక్ కంటిన్యూ అని బటన్ కొడితే ఆటోమేటిక్గా అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. అప్లికేషన్ మనము నా ప్రొఫైల్కి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. మన అప్లికేషన్ స్టేటస్ మనకు విత్ ఇన్ 24 hours మనకు నోటిఫికేషన్ వస్తుంది వీసా అప్రూవ్డ్ అని. మనం దాన్ని డౌన్లోడ్ చేసుకొని ట్రావెల్ చేయొచ్చు.